ఈ రోజు మనం టాప్ 75 డిఎస్ఏ క్వశ్చన్స్ లో సెకండ్ క్వశ్చన్ అయిన బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, కోడ్ ఎక్స్ప్లెనేషన్ మరియు టైం కాంప్లెక్సిటీని యూట్యూబ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. మనకి ప్రైసెస్ అనే అరే ఇస్తారు. అరేలో ప్రతి ఎలిమెంట్ ఒక పర్టికులర్ డేలో స్టాక్ ప్రైస్ ని రిప్రజెంట్ చేస్తుంది. మన గోల్ ఏంటి అంటే ఒక రోజు స్టాక్ ని బై చేసి ఫ్యూచర్లో వేరే రోజు సెల్ చేసి మాక్సిమం ప్రాఫిట్ ఎర్న్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం ముందు బై చేయాలి, తర్వాత మాత్రమే సెల్ చేయాలి. ఎగ్జాంపుల్కి ప్రైసెస్ అరేలో వాల్యూస్ 7, 1, 5, 3, 6, 4 ఉన్నాయి అని అనుకుందాం. ఇక్కడ డే 2లో ప్రైస్ 1 ఉన్నప్పుడు బై చేసి డే 5లో ప్రైస్ 6 ఉన్నప్పుడు సెల్ చేస్తే ప్రాఫిట్ 5 వస్తుంది. ఇది ఈ అరేలో పాసిబుల్ మాక్సిమం ప్రాఫిట్. ఇప్పుడు ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. ముందుగా మినిమం ప్రైస్ ని ఫస్ట్ ఎలిమెంట్ అయిన 7తో ఇనీషియలైజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన ప్రైస్ అదొక్కటే, కాబట్టి ప్రస్తుతానికి అదే లోవెస్ట్ ప్రైస్. అలాగే మ్యాక్స్ ప్రాఫిట్ ని 0తో ఇనీషియలైజ్ చేస్తాం. ఎందుకంటే ఇంకా మనం స్టాక్ ని బై గానీ సెల్ గానీ చేయలేదు, కాబట్టి ప్రాఫిట్ 0. ఇప్పుడు అరేని ట్రెవర్స్ చేద్దాం. కరెంట్ ప్రైస్ ని 7 నుంచి కాకుండా 1 నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ అయిన 7ని మనం ఆల్రెడీ మినిమం ప్రైస్ గా స్టోర్ చేశాం, కాబట్టి మళ్ళీ 7ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ట్రెవర్సల్ సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కరెంట్ ప్రైస్ 1 అనేది మినిమం ప్రైస్ 7 కన్నా తక్కువ, అంటే మనకి ఇంకా బెటర్ బయింగ్ ఆపర్చునిటీ దొరికింది, కాబట్టి మినిమం ప్రైస్ ని 1గా అప్డేట్ చేస్తాం. కరెంట్ ప్రైస్ 5. మన దగ్గర లోవెస్ట్ బయింగ్ ప్రైస్ ఆల్రెడీ 1 ఉంది, కాబట్టి 1కి కొని 5కి అమ్మితే ప్రాఫిట్ 4 వస్తుంది. 4 అనేది మ్యాక్స్ ప్రాఫిట్ 0 కన్నా ఎక్కువ, కాబట్టి మ్యాక్స్ ప్రాఫిట్ ని 4గా అప్డేట్ చేస్తాం. కరెంట్ ప్రైస్ 3. 1కి కొని 3కి అమ్మితే ప్రాఫిట్ 2 వస్తుంది, కానీ మన దగ్గర ఆల్రెడీ 4 ప్రాఫిట్ ఉంది కాబట్టి అప్డేట్ చెయ్యం. కరెంట్ ప్రైస్ 6. 1కి కొని 6కి అమ్మితే ప్రాఫిట్ 5 వస్తుంది. 5 అనేది కరెంట్ మ్యాక్స్ ప్రాఫిట్ 4 కన్నా ఎక్కువ, కాబట్టి మ్యాక్స్ ప్రాఫిట్ ని 5గా అప్డేట్ చేస్తాం. కరెంట్ ప్రైస్ 4. 1కి కొని 4కి అమ్మితే ప్రాఫిట్ 3 వస్తుంది, కానీ మన దగ్గర ఆల్రెడీ 5 ప్రాఫిట్ ఉంది కాబట్టి అప్డేట్ చెయ్యం. ట్రెవర్సల్ కంప్లీట్ అయింది. ఫైనల్గా మ్యాక్స్ ప్రాఫిట్ వాల్యూ 5, కాబట్టి ఆన్సర్